లేకపోతే అల్లుడు సపరివార కుటుంబ సమేతంగా ఎట్లయితే ఇలా రాజకీయ వ్యవస్థలో వాళ్ళే అవుతారు, పక్కోని రానియరు. రానియమంటే రానియం. ఇలా మహిళలకు రిజర్వేషన్ వచ్చిందనుకో, ఒకవేళ దబుక్కున్న రేపు నరేంద్ర మోదీ గారు మహిళా బిల్లు పెట్టిండు, మహిళలకు రిజర్వేషన్లు వచ్చినా ఆ ఎమ్మెల్యేనో ఆ ఎంపీనో ఆ రాజకీయ నాయకుని భార్యనే చేస్తారు. యాక్ట్గా తిరిగేటువంటి మహిళను మాత్రం చేయరు. రిజర్వేషన్ వస్తే వాళ్ళ కుటుంబానికి పరిమితం చేస్తారు. ఇక్కడ కూడా న్యాయ వ్యవస్థలో కూడా మొన్న జస్టిస్ చంద్రచూడ్ ఆయన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినప్పుడు ఆయన గురించి పేపర్లలో ఆర్టికల్స్ రాశారు. వాళ్ళ తండ్రి కూడా న్యాయమూర్తిగా పనిచేసిందట. అంటే దీన్ని బట్టి వాళ్ళ తాత కూడా న్యాయమూర్తిగా పనిచేసిందట. దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది అంటే ఎవరైతే తాత ముత్తాతలు న్యాయమూర్తులు అయ్యారో వాళ్ళ కొడుకులు, వాళ్ళకు సంబంధించిన రక్త సంబంధికులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ కోడళ్ళు వాళ్ళే అవుతారు తప్ప న్యాయమూర్తులు ఇంకోరు కానియరు. అందుకోసమే ఇలా శ్రవణన్న అంకెలు సంఖ్యలు లింగన్న కూడా ఇలా చాలా చెప్పాడు. సమయం లేదు కాబట్టి మళ్ళీ అంకెల జోలికి వెళ్లకుండా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలుగా ఎందుకు అవుతలేరు అని. ఎందుకు అవుతారు? కొలీజియంలో వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళే చేసే అధికారం పెన్ పవర్ వాళ్ళ చేతులు ఉన్నప్పుడు కాకి నోట కోకిల రాగం రాదు. అగ్రకులాలు బడుగులను జడ్జీలుగా నియమించరు. దీనికి ఒకటే మార్గం. మా యొక్క సజెషన్ ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీలు రావాలంటే ఉన్నత న్యాయస్థానాల్లో సామాజిక రిజర్వేషన్లు అమలు చేయాలి. బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అమలు చేస్తే తప్ప మన వాళ్ళు రారు. ఇంతకుముందు శ్రవణన్న చెప్పాడు, అందరికీ న్యాయం చెప్పేటువంటి న్యాయస్థానాల్లో మనకు న్యాయం లేదని. అందరికీ న్యాయం చెప్పేది ఎక్కడ న్యాయం చెప్తారు అందరికి వాళ్ళు? చిన్న ఉదాహరణకు మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లు పంచాయతీ ఎన్నికల్లో 34% ఉన్నాయి, మొత్తం ఎస్సీ ఎస్టీ కలిసి 62% ఉన్నాయని చెప్పి ఇదే హైకోర్టు మెదక్ జిల్లాకు సంబంధించిన ఒక రెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఇంకొక రెడ్డి, ఇద్దరు రెడ్లు కలిసి హైకోర్టులో కేసు వేసారు. మేము కూడా మీకు అందరు తెలుసు, చాలామంది ఇక్కడ జనార్దన్ అందరు ఉన్నారు, మేము కూడా ఆ కేసులో ఇంప్లీడ్ అయినాం. హైకోర్టు ఒకటే నిమిషంలో 50% పరిమితికి దాటడానికి సామాజిక రిజర్వేషన్లు లక్ష్మణ రేఖ ఒకటి 50% ఉంది, అది దాటడానికి వీల్లేదని వెంటనే కొట్టేసి బీసీ రిజర్వేషన్లు తగ్గించండి అని చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం ఇచ్చి మిగిలితే బీసీలకు ఇవ్వండి అన్నది. మిగిలితాయి 7 జిల్లాల్లో బీసీ రిజర్వేషన్లే మిగలే. తెలంగాణ రాష్ట్రంలో 7 జిల్లాల్లో బీసీ రిజర్వేషన్లే మిగలే. ఎస్సీ ఎస్టీలే సంపూర్ణంగా అయినాయి, తర్వాత బీసీలకు మిగిలే. 50% దాటొద్దు అని చెప్పి ఇదే హైకోర్టు ఇదే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెడితే 10% రిజర్వేషన్లు పెడితే అందరం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కేసు వేసినాం. హైకోర్టులో వేసినాం, సుప్రీంకోర్టులో వేస్తే అన్ని కేసులు కలిసి సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ అయింది. చివరికి ఏం చేశారు మీకు అందరు తెలుసు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమే అన్నారు. ఆ తర్వాత 50% పరిమితి దాటింది కదా, అది 10% ఎంతుడు అంటే లేదు అది 10% చేసుకోవచ్చు అన్నారు. అంటే వడ్డించే కాడ ఎవరైతే ఉంటారో ఆ వర్గాలకు మాత్రమే, ఆ కులం వాళ్ళకు మాత్రమే న్యాయం అందుతుంది తప్ప చట్టంలో ఉన్నది రాజ్యాంగంలో ఉన్నది న్యాయం అందుతుంది అంటే అది ఎవరు నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు శ్రావణన్న చెప్పాడు ఏమని, మనము బీసీలు అభివృద్ధి చెందడం అంటే దేశం అభివృద్ధి చెందంగా చూడాలి, ఈ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందడం అంటే ఇలా భారతదేశం అభివృద్ధి చెందడంగా చూడాలి అని చెప్పి అది వాస్తవం. ఇలా మనము మన కోసం అంటలేం. ఈ దేశంలో మొత్తం ఇలా ఇంతకుముందు చెప్పినట్టు ప్రజాస్వామ్యానికి 3 మూల స్తంభాలు మనకందరూ తెలుసు. ఒకటి లెజిస్లేటివ్, 2 అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటరీ, 3 జ్యుడిషియరీ. 3 వాళ్ళ గుత్తాధిపత్యం అయిపోయింది, 3 వారసత్వం అయిపోయింది, 3 వాళ్ళ చెప్పు చేతిలో ఉన్నాయి. దాంతో 4వది మీడియా. ఇక మీడియా సంగతి మనకందరూ తెలుసు. మీడియాలో వాళ్ళు ఎవరైతే అగ్రకులాల నాయకులు మాట్లాడుకోకపోయినా వానింటికి వీనింటికి ఆడిపోయినా కూడా అదొకటే లైవ్ చూస్తారు. ఇక సరోజా ఇప్పుడు ఏం నడుస్తుంది ఆ బంగ్లా కాడ అంటే ఇక ఆమె బాత్రూంలో పోయిండు, వీడు ఇక్కడ పోయిండు, వాడు అక్కడ పోయి చెప్తూనే ఉంటారు. వాళ్ళు అసలు మాట్లాడరు మీడియా. కానీ మనం మాట్లాడితే మాత్రం
ఎక్కడ కూడా ఏడ కూడా కనపడదు, కనీసం స్క్రోలింగ్ కూడా ఇవ్వరు. ఎందుకు అంటే మీడియా రంగం మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి మనది ఎవరు చూపించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ఏ మీడియా చూపించకున్నా సోషల్ మీడియా వచ్చింది, మన చేతిలోనే మీడియా ఉంది, ఆ సోషల్ మీడియాలో విస్తృతంగా పోవచ్చు. కానీ ఇక్కడ బేసిక్ ప్రశ్న ఏంటంటే రాష్ట్రాలలో కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గం, ఎందుకంటే ఒక పార్టీ వస్తే ఒక కులం, ఇంకో పార్టీ ఒక కులం అని, అడ్వకేట్ జనరల్ వాళ్ళే, తర్వాత జీపీలు వాళ్ళే, పీపీలు వాళ్ళే, కింది ఇవాళ గుడి చైర్మన్లు వాళ్ళే, బడి చైర్మన్లు వాళ్ళే, వార్డు మెంబర్ నుంచి మొదలుకొంటే పార్లమెంట్ సభ్యుని దాకా, అదేవిధంగా ఎమ్మెల్యే నుంచి మొదలుకొంటే ముఖ్యమంత్రి దాకా, కింది స్థాయి మున్సిపల్ కోర్టు నుంచి మొదలుకొంటే హైకోర్టు దాకా మొత్తం నామినేటెడ్ పోస్టులు మొత్తం ఒకే సామాజిక వర్గానికి ఇస్తున్నారు. ఏంటి అంటే ఇది మా ప్రభుత్వం కాబట్టి మేము ఇస్తున్నాం. అంటే మనం ఓట్లు వేస్తలేమా, మనం వాళ్ళని జిందాబాద్ కొడతలేమా, వాళ్ళ జెండాలు మోస్తలేమా? అంటే దీనికి అంతటి కారణం మీకు అందరూ తెలుసు. అంటే వకీలు అంటే నాకు తెలిసి ఏ కీలు కా కీలు ఒలిసేవాడు వకీలు. కాబట్టి వకీలకు చెప్పవలసిన అవసరం, రాజ్యాంగం మొత్తం వడపోసినటువంటి వాళ్ళు, రోజు కొత్త చట్టాలు ఏమొస్తున్నాయి, కొత్త తీర్పులు ఏమొస్తున్నాయి రోజు చదివేటోళ్ళు, నిత్య విద్యార్థులు, అడ్వకేట్. వేరే వాళ్ళు ఒక ఎంప్లాయ్ అయితే వాడు చదువుకున్నప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడే పుస్తకాలు పడతాడు, మిగతా సమయంలో ఆయన ఏం రాస్తే అది వస్తే రాస్తాడు, టేబుల్ కింద ఏమైనా వస్తే రాస్తాడు ఫైలు, టేబుల్ కింద రాకపోతే రానేరాడు. కానీ మన వకీల పరిస్థితి అది కాదు, రోజు చదువుతూనే ఉండాలి, తీర్పులు చదువుతూనే ఉండాలి, ఇవన్నీ చదువుతూనే ఉండాలి, మనకందరూ తెలిసిన విషయమే. కాబట్టి మీకు మిక్కిలి చెప్పవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి బీసీలకు అన్యాయం జరిగేది మన చేతుల్లోనే, మన ఐక్యత లేకపోవడం మూలంగానే అన్యాయం జరుగుతుంది. ఇవాళ బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినా కూడా మొన్న ఒక బీసీ అధ్యక్షుడైంది, అదొక కొత్త మార్పు వచ్చింది. ఈ మధ్యనే 2-3 బీసీ, రఘునాథ్ అన్న బీసీ, ఆ తర్వాత చాలామంది ఈసీ మెంబర్లు కూడా బీసీలుగా ఎన్నికయ్యారు. కాబట్టి ఐకమత్యంతోటే దీన్ని ఎదిరించగలుగుతాం. 2 తర్వాత ఒక్కసారి అడ్వకేట్లు అంతా దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో కూడా బీసీ అసోసియేషన్స్ ఉన్నాయి, వాటిని మనం కోఆర్డినేట్ చేసుకొని ఒకసారి తెలంగాణ ఉద్యమంలో కనుక ఎట్లయితే చెలోడిలి కార్యక్రమం పెట్టినామో, శ్రవణ అన్నట్టు అందరూ న్యాయస్థానాలు మొత్తం బహిష్కరించి, ఎందుకంటే తీర్పులు ముఖం చూసి చెప్తున్నారు, నేను డైరెక్ట్ చెప్తున్నా, ఎవడు ఏం చేయలేడు మనని, ముఖం చూసి తీర్పులు చెప్తున్నారు. అదే సెక్షన్ మనం చెప్తాం, అదే డ్రాఫ్ట్ మనం రాస్తాం, అదే ఆర్గ్యుమెంట్ మనం రాస్తాం జడ్జి ముందర. కానీ నువ్వు ఆర్ఈడిడి అయితే ఒక తీర్పు ఉంటుంది, ఆర్ఏఓ అంటే ఒక తీర్పు ఉంటుంది, శర్మ అంటే ఇంకొక తీర్పు ఉంటుంది. అది తర్వాత భుజాల మీద చాలామంది నాకు అడ్వకేట్లు చెప్తారు, చాలామంది పీపీలు అంటే భుజాల మీద చేసి టిట్ అని వెతుకుతుంటారట. నేనన్నా భుజాల మీద చేసి ఏం వెతుకుతారంటే జన్యం ఉందా లేదా చూస్తాడు, వానుకులమోడా కాదా చూస్తాడు. అంటే ముఖాన్ని చూసి బొట్టు పెడతారని నేనున్నా, కానీ ముఖాన్ని చూసి తీర్పులు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని తిరగరాయాలంటే నేను శ్రవణన్న చెప్పిన బానిసత్వం కానే కాదు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కానే కాదు, బీసీ అంటే బ్రిలియంట్ క్యాస్ట్. దేంట్లో వెనుకలేం, ఎందులో వెనుకున్నాం, చదువులో వెనుకలేం, సాహసంలో వెనుకలేం, ఉత్పత్తిలో వెనుకలేం, ఈ దేశానికి సేవ చేయడంలో వెనుకలేం. సైన్యంలో ఎంతమంది ఉన్నారు మనోళ్ళు? మొత్తం లెక్కలు చూసుకుంటే ఈ దేశాన్ని రక్షించే కాడ, ఈ దేశానికి పట్టాడు అన్నం పెట్టే కాడ, ఈ దేశానికి బట్టలు కుట్టే కాడ, బట్టలు నేసే కాడ, ఈ మొత్తం సర్వస్వం ఈ దేశాన్ని నడుపుతుందంటే కేవలం బీసీల వల్లనే. కానీ ఇలా యూరప్ దేశాల్లో ఒక మిత్రుడు చెప్తుడు మొన్న, నేను చివరిగా చెప్తున్న సమయం లేదు కాబట్టి, యూరప్ దేశాలనట ఇక్కడైతే ఓ ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు నిన్న సెక్రటరీలో చూసినాం, ఇవాళ పేపర్లు వచ్చింది, చీఫ్ సెక్రటరీ వస్తుంటేనట ఎమ్మెల్యేనే పక్కకు నూకేసిరట సెక్రటరీలో. ఎమ్మెల్యేకు ఘోర అవమానం, అంటే కావాలి అవమానం. ఎందుకంటే వాడు కాంట్రాక్ట్లు తీసుకొని ప్రజాసేవ చేయకుండా డబ్బులతో ఎమ్మెల్యే అయ్యిండు, వాడిని ఎవడు గుర్తుపట్టేది ఉంది? ఎవడు గుర్తుపట్టలేదు. లాస్ట్కు చీఫ్ సెక్రటరీ గుర్తుపట్టలే, చీఫ్ సెక్రటరీ పక్కన గన్మెన్లు కూడా గుర్తుపట్టేదట. సిఎస్ వస్తుంది నడుబని ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే అంటే నీ ముఖం ఎమ్మెల్యే నడుబని నూకేసిరట. కాబట్టి ఇవాళ డబ్బులు పెట్టి రాజకీయం చేసి, రాజకీయాన్ని వ్యాపారం చేసి, డబ్బుతోటి ధనాదానంతో రాజకీయాలు చేయాలని చూస్తారు. అట్లాంటి వాళ్ళు గురపాఠం అయిపోయింది. కాబట్టి ఇవాళ బీసీలకు ఒకటే సమస్య. ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నేను చివరిగా చెప్పేది ఏంటంటే, తెలంగాణ భారతదేశంలో 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ 2 రాష్ట్రాలు నిద్రపోవు, ఉట్టిగానే కూర్చోరు. ఎప్పుడు కూడా తమ ఆత్మగౌరవాన్ని, తమ ఐక్యతను, తమ పోరాట పటిమను ఎప్పటికప్పుడు తమ పోరాటాన్ని చాటి చెప్తూనే ఉంటారు. భారతదేశంలో 1 తెలంగాణ, 2 పంజాబ్. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఎప్పటికైనా ఉద్యమం ఉంటూనే ఉంటుంది. మన తాతలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేశారు, మన తండ్రులు నక్సలైట్ ఉద్యమం చేశారు,
ఇప్పుడు మనం సామాజిక న్యాయ ఉద్యమం చేయాలి. సామాజిక న్యాయ ఉద్యమం చేస్తే రేపు తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది 100% మన ప్రభుత్వమే వస్తుంది, మన రాజ్యం వస్తుంది. ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు. ఓ బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయితే మన వినతి పత్రాలు తీసుకొని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ అడ్వకేట్ జనరల్ మనోళ్ళు ఉంటారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ మనోళ్ళు ఉంటారు, జీపీలు పీపీలు అన్ని డిపార్ట్మెంట్లు నామినేటెడ్ చేసేటువంటి పోస్టుల్లో మనోళ్ళు ఉంటారు. కాబట్టి అంతిమంగా మనకు రాజకీయ అధికారం వస్తే తప్ప మనకి ఇవన్నీ రావు. ఒకవైపు రాజకీయ అధికారం కోసం తెలంగాణలో కొట్లాడాలి. వీడికి వచ్చిన 100 మంది అడ్వకేట్లు కావచ్చు, లక్షల మంది నిరక్షరాస్యుల ముందర ఉపన్యాసాలు ఇచ్చే బదులు ఒక 200 మంది నుంచి 300 మంది అడ్వకేట్లు చైతన్యమై రాజధాని నుంచి ఒక యాత్ర పెట్టి జిల్లాల నుంచి కదిలితే, జిల్లాలో ఉన్నటువంటి అడ్వకేట్ కదిలితే తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మార్పు వచ్చిందో ఇక్కడ కూడా ఇదే తెలంగాణలో మార్పు వస్తుంది. 28 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. సమయం లేదు చాలా మాట్లాడింది, కానీ 28 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు. కోమటోళ్ళు రోషయ్య ముఖ్యమంత్రి అయిండు, రెడ్లు ఇప్పటికీ ఇలా 12 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు, కమ్మలు 6 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు. మా మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, అరుణ్ గారు, జగన్ గారు, రవీంద్రనాథ్ గారు, ఉపేందర్, జనార్దన్, భూషణ్ రావు గారు, సుదర్శన్, పాండు, నాగ